గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూనివర్సిటీ ఆఫ్ ఫ్యాషన్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో మీరు ఎలా ఉన్నారు అనేది నాతో కామెంట్లో షేర్ చేసుకోండి. సో వీడియోలోకి వచ్చేస్తే నేను ఈసారి ఇది వరకు నేను అత్త వాళ్ళ ఊరికి వెళ్ళి రిటర్న్ వచ్చేటప్పుడు బెంగళూరుకి సో హోస్కోటలో నేను మళ్ళీ వెంకటేశ్వర గార్మెంట్స్కి వెళ్ళాను అనమాట. కొత్తగా స్టాక్ వచ్చిందేమో చూద్దామని చెప్పేసి. ఈసారి వెళ్ళినప్పుడు నేను ఎన్ని తీసుకున్నాను, ఎంత తక్కువ రేంజ్లో తీసుకున్నాను అనేది, నేను ఏమేమి తీసుకున్నాను అనేది నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నా. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. నేను తీసుకున్న డ్రెస్సెస్ అన్నీ అయితే ఇవే. సో ఫస్ట్ వచ్చేసి నేను రీసెంట్గా పోయినప్పుడు కొత్తగా స్టాక్ వచ్చిందనమాట. సో యాక్చువల్లీ మీకు అక్కడికి వెళ్ళారంటే వెతికేకి ఫస్ట్ మనకి పేషెన్స్ అయితే ఉండాలి. సో నేను మా సిస్టర్ ఇన్లా చెల్లి ముగ్గురం కలిసి వెళ్ళామన్నమాట. మొత్తం తిరిగి కొన్ని తీసుకున్నాను. సో నేను తీసుకున్నవైతే ఫస్ట్ వచ్చేసి చూపిస్తాను. సో బ్లాక్లో తీసేసుకున్నాను అనమాట ఇది. సో ఇది వచ్చేసి టాప్ వచ్చేసి స్కర్ట్ మీదకి బాగా ఉంటుంది అండ్ జీన్స్ మీదకి కూడా బాగా అనిపిస్తుంది అనమాట. సో నేను ఇది తీసుకున్నాను, నాకు బాగా నచ్చింది. నేను అక్కడ ట్రై చేసి చూసినప్పుడే నాకు చాలా బాగా నచ్చింది అనమాట. సో ఇది చూసారంటే ఇలా ఎలాస్టిక్తో వచ్చేసి మొత్తము ఇలా ఇక్కడ కూడా ఎలాస్టిక్తో ఇక్కడ కూడా ఇచ్చారనమాట. సో మనకి మంచి ఫిట్ ఉంటుంది. సో నెక్ చూసి ఇలా ఇచ్చేసి, సో బ్యాక్ వచ్చేసి మొత్తం మనకి ఇలా ఇచ్చేసారనమాట. మొత్తం స్ట్రెచబుల్ అనమాట మొత్తం. సో ఇప్పటి వరకు వేసిందే లేదు ఇది. సో ఇలా ఇచ్చేసారనమాట మంచిగా మనకి. సో కొంచెం లూజ్ లేకుండా ఫిట్గా మనకి కరెక్ట్ కూర్చుంటుంది అనమాట. దీని కాస్ట్ వచ్చేసి చెప్తాను 179 రూపీస్. యాక్చువల్లీ ఎక్కడైనా చూడండి, ఆన్లైన్లో లేదు ఎక్కడైనా 179 రూపీస్లో అయితే ఖచ్చితంగా రాదు. చాలా బాగుంది ఇది. యాక్చువల్లీ దీని ప్రైస్ కూడా చూడండి 1899 రూపీస్ ఉందన్నమాట ఇది. సో మంచి రోడ్స్టర్ది ఇదైతే. సో సైజ్ వచ్చేసి ఎస్ తీసుకున్నా, నాకు ఎస్ సెట్ అయిపోతుందని చెప్పేసి. సో ఇదైతే ఇట్లా వచ్చేసింది అనమాట. చాలా బాగుంటుంది. ఇది బ్యాక్ వస్తుంది, ఇది వచ్చేసి ఫ్రంట్ వస్తుంది అనమాట. ఇట్లా బటన్స్ వచ్చిండేది. సో వేసుకొని చూసి చాలా బాగా అనిపించింది. సో మీకు ఎవరికైనా నేను చూపించేది, మీరు కూడా ఎవరైనా ఇట్లా బెంగళూరుకి దగ్గర లేదు మదనపల్లి సైడ్ అట్లా ఎవరైనా ఉన్న వాళ్ళు అయితే ఇట్లా వచ్చి వెళ్తుంటారు కదా బెంగళూరు దగ్గర. సో హోస్కోటే దగ్గర అనమాట. సో అక్కడికి వెళ్ళి కూడా షాపింగ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి డ్రెస్సెస్ అయితే. ఎప్పుడైనా చూసా అంటే ఎప్పటికప్పుడు కొత్త స్టాక్స్ అంతా వచ్చేస్తుంటాయి అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి చూపిస్తాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇలా తీసుకున్నాను. ఇది వచ్చేసి ఈ టాప్ వచ్చేసి నేను ఒకటి తీసుకున్నాను, ఆ పాప కూడా తీసుకుంది అనమాట. సేమ్ మా సిస్టర్ ఇన్లా కూడా సేమ్ ఇదే తీసుకున్నాము. ఇట్లా లోపల ఏదైనా మనము వేసేసి టీషర్ట్ ఆర్ ఏదైనా వేసి ఇలా మనం ఇది ఓపెన్ చేసి పెట్టేయచ్చు అనమాట. సో ఇది చూసా అంటే ఇక్కడ అంతా చూడండి మంచిగా మనకి డిజైన్ లాగా ఇచ్చేసారు అనమాట. చాలా బాగుంది. క్లాత్ ప్యూర్ కాటన్ అనమాట. అండ్ దీని కాస్ట్ వచ్చేసి 199 రూపీస్ ఉంది. జస్ట్ 199 రూపీస్ అనమాట. సో బాగా సెట్ అయింది మాకు చూసేకి. హ్యాండ్స్కి కూడా అంతా ఇలా ఇచ్చేసి బాగుంది. ఇది కూడా బాగుంది, తీసుకోవచ్చు అనమాట. అండ్ ఇంకోటి వచ్చేసి ఇది వచ్చేసి నేను ఒకసారి వేసాను కూడా. ఇది కూడా నేను అక్కడే తీసుకున్నాను. ఇది వచ్చేసి 150 రూపీస్ అనుకుంటా నేను తీసుకుంది. నేను తీసుకున్న ప్రతిదీ నాకు ప్రైజెస్ అయితే గుర్తున్నాయి. ఎగ్జాక్ట్గా కాదు, ఒక 20 అటు ఇటు అంతే. ఇది వచ్చేసి అక్కడే తీసుకున్నాను అనమాట. సో ఇది కూడా చాలా బాగుంటుంది వేసుకుంటే. అండ్ హ్యాండ్స్ చూసారంటే ఇలా వచ్చేసి ఉంటాయి. సో ఇది క్లాత్ కూడా చాలా బాగుంది. సో ఇలా వచ్చేసింది అనమాట ఇది అంతా. సో చూసారు కదా. సో ఇది కూడా బాగా క్యూట్ ఉంటుంది డ్రెస్ వేసుకుంటే. నాకు బాగా నచ్చుతుంది ఈ డ్రెస్ వేసుకుంటే. సో ఇది కూడా 150 రేంజ్లోనే వచ్చేసింది అనమాట ఇది. అండ్ ఆ తర్వాత ఇది వచ్చేసి బ్లాక్ది ప్లెయిన్లో తీసుకున్నాను నేను. ఇది బ్లాక్లో ప్లెయిన్ ఇట్లా వీ షేప్లో వచ్చిన టీషర్ట్ తీసుకున్నాను. సో ఇది కూడా బాగుంది అని చెప్పేసి తీసుకున్నాను నేను. ఇది యాక్చువల్లీ నాకు మెన్స్లో దొరికింది, మెన్స్లో చూసి నేను తీసుకున్నాను. ఇది వచ్చేసి జస్ట్ 129 రూపీస్ అనమాట. ఇది 129 రూపీస్. బ్లాక్లో తీసుకున్నాను టీషర్ట్. డైలీ వేర్ కనేం కాదు, డైలీ వేర్ కూడా వేయచ్చు. అండ్ అలాగే నేను వైట్ కూడా తీసుకున్నాను. ఇది ఉమెన్స్లోదే తీసుకున్నాను అనమాట నేను. ఇది వచ్చేసి నేను వైట్లో తీసుకున్నాను, ప్లెయిన్ వైట్లో తీసుకున్నాను. నాకు బాగా నచ్చింది అప్పుడు. సో ఇది కూడా వచ్చేసి నాకు 129 రూపీసే పడింది అప్పుడు.
సో ఇది వచ్చేసి వైట్, ఎప్పుడైనా వేస్తే బాగుంటుంది కదా ప్యూర్ వైట్. అందరూ ఇప్పుడు మా చెల్లి, పాప సిరి, నేను, సో మొత్తం ఒకసారి వైట్ వేసినప్పుడు బాగా సెట్ అవుతుంది కదా అని చెప్పి ప్యూర్ వైట్, ఓన్లీ ప్లెయిన్ వైట్ తీసేసుకున్నాను. సో ఇది కూడా చాలా బాగుంది టీషర్ట్, అది కూడా 129 రూపీస్ పడింది. అండ్ దాని తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి వాటర్లోకి తీసుకున్నాను నేను, వాటర్లోకి అని చెప్పేసి టీషర్ట్స్ తీసుకున్నాను. ఇదైతే జస్ట్ 80 రూపీస్కే వచ్చేసింది. సో వాటర్లోకి మనకి ఇట్లాంటివి ఫుల్ మేము ఫన్ వరల్డ్, వాటర్ వరల్డ్ అట్లా వెళ్తాం కదా, మా ఊర్లోనూ ఉన్నాయి, ఇక్కడ బెంగళూరులో దగ్గరలోనే ఉన్నాయన్నమాట. సో ఎవ్రీ ఇయర్లో మేము సమ్మర్స్ అట్లా వచ్చినప్పుడు, అట్లా అందరు ఉన్నప్పుడు బాగా ఆడుకునేకి అని చెప్పి వెళ్తుంటాము. సో అట్లాంటి టైంలో ఉండాలి కదా అని చెప్పేసి నేను 1కి 2 తీసి పెట్టుకుంటాను. సో ఇది తీసుకున్నాను, చాలా బాగుంది. ఎమ్ములో తీసేసుకున్నా, ఎస్లో అయితే సైజు లేదు. సో ఎంలో తీసేసుకున్నా. ఇది వచ్చేసి 80 రూపీస్ మాత్రమే పడింది. సో ఇది కూడా చాలా బాగుందన్నమాట. వాటర్లో అయితే మనకు అస్సలు వెయిట్ రాదు. యాక్చువల్లీ అక్కడ వాటర్ వరల్డ్స్లో, వండర్లాస్లో మనకి ఇట్లాంటివి మాత్రమే వేసుకోవాలని చెప్తారు. ఎందుకంటే మనం ఆడుకుంటాం కదా, సో ఇట్లా వాటిల్లో అంతా వాటిల్లో వెళ్ళేటప్పటికి సో ఇట్లాంటివి ఉంటే మనకి చాలా బెస్ట్ అనమాట ఆడుకునేకి. సో బాగుంటాయి, కంఫర్టబుల్, ప్లస్ ఇవే అలో చేస్తారు కూడా, లేదంటే మనం అక్కడ పర్చేస్ చేయాల్సి వస్తుంది. సో నేను అట్లా అక్కడ పర్చేస్ చేయడం ఎందుకు అని చెప్పేసి నేనే ఇట్లా కొనుక్కొని పెట్టుకున్నాను. సో ఇదొకటి. అండ్ ఇది వచ్చేసి ఇది టాప్ తీసుకున్నాను, ఇది కూడా ఒక టాప్ అన్నమాట. ఇది కూడా భలే క్యూట్ ఉంటుంది టాప్. సో ఇది కూడా బాగా క్యూట్ ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి జస్ట్ నేను 80 రూపీస్కే తీసుకున్నా. ఇదైతే చాలా బాగుంటుంది. ఇది అన్ని సైజెస్లో ఎప్పుడు ఎన్నిసార్లు వెళ్ళినా ఇది మాత్రం అక్కడే ఉంటుంది. అంటే చాలా ఉంటాయి కదా, సో నేను వెళ్ళిన ప్రతిసారి ఈ టాప్ అయితే ఉంటుంది అక్కడ. సో ఇది వచ్చేసి 80 రూపీస్కే తీసుకున్నా నేను. అండ్ ఇది వచ్చేసి ఇది కూడా వాటర్దే అనమాట టీషర్ట్. సో చెప్పాను కదా 1కి 2 తీసి పెట్టుకుంటా అని చెప్పేసి. సో అట్లా ఇది వచ్చేసి నేను 3 తీసుకున్నాను, నాకు, చెర్రీకి ప్లస్ సిరికి. సో ఇది మెయిల్ సెక్షన్లోనే దొరుకుతుంది ఈ సేమ్ ఇది అయితే. సో ముగ్గురికి మేము ఇదే తీసుకున్నాం అనమాట. వాటర్కి ఎక్కువ మేము ముగ్గురమే కదా ఎక్కువ వెళ్ళి ఆడుకునేది. సో సేమ్ వేసుకుంటే బాగుంటుంది అని చెప్పి కాంబో అట్లా ముగ్గురికి సేమ్ ఇదే తీసుకున్నాను అనమాట. ఆ పాపకి ఇచ్చి పంపించేసాను. సో వాటర్లోకి ఇది తీసుకున్నాను ఇది. అండ్ సేమ్ ఇంకొకటి కూడా ఇదిగోండి, సేమ్ తీసుకున్నాను, సేమ్ అలాంటిదే. సో సైజెస్లో చెల్లికి వచ్చేసి ఎల్, నేను వచ్చేసి ఎమ్, తనకు వచ్చేసి ఎస్, అట్లా 3 సైజెస్లో తీసుకున్నాం అనమాట వాటర్కి. అండ్ ఇది వచ్చేసి షర్ట్ అక్కడే తీసుకున్నాను. ఇదైతే జస్ట్ 120 రూపీస్కి వచ్చేసింది అనమాట. సో నేను ఆల్రెడీ ఒకసారి వేసాను, ఇది వాటర్లో పడింది కాబట్టి సో ఇలా ఉందన్నమాట. సో నేను ఎప్పుడైనా వేసుకునే ముందు ఐరన్ చేసుకొని వేసుకుంటాను. సో కొంచెం ఫోల్డెడ్లా అనిపిస్తే ఏమనుకోవద్దు. సో ఈ షర్ట్ కూడా నేను అక్కడే తీసుకున్నాను. ఇది వచ్చేసి జస్ట్ 120 రూపీస్కి వచ్చేసింది అనమాట. ఇలా ఫుల్ వచ్చేసి ఇక్కడ వరకే వచ్చేసింది షర్ట్, చాలా బాగుంటుంది. సో ఇది నేను అక్కడికి ఫన్ వరల్డ్కి ఏమో వేసినింటి. సో ఇది కూడా చాలా బాగుంది, చాలా కంఫర్టబుల్ అనమాట, మెయిన్ తక్కువ కాస్ట్. సో ఇంకొకటి వచ్చేసి బ్లాక్లో తీసుకున్నాను. సో ఇది లోపలికి మనకి ఇచ్చారనమాట. సో ఇది చూసా అంటే ఇలా డిజైన్ వచ్చేసింది ఇక్కడ. సో ఇలా వచ్చేసి ఇలా ప్లెయిన్ది, ఇది కూడా ఒక టాప్ లాగా జీన్స్ మీదకి. సో ప్లెయిన్ అంతా. సో క్లాత్ అయితే చాలా బాగుంది, సాఫ్ట్ క్లాత్. సో దీని కాస్ట్ వచ్చేసి 49 రూపీస్ అంతే. చూడండి 1 సెకండ్. సో 49 రూపీస్ కనిపిస్తుందేమో చూడండి, జస్ట్ 49 రూపీస్కి తీసుకున్నాను ఈ టీషర్ట్ అయితే. సో ఇది టాప్ మనము జీన్స్ మీదకి అట్లా వేసేకి చాలా బాగుంటుంది. అండ్ స్కర్ట్ కూడా వేయచ్చు అనమాట, లోపలికి వేసేసి స్కర్ట్ పైన వేసేస్తే బాగా లుక్ ఉండిపోద్ది. అండ్ ఇది కూడా తీసుకున్నా అట్లనే. ఇది కూడా వచ్చేసి నాకు 59 రూపీస్ సంథింగ్ పడింది అంతే. సో ఇది 59 రూపీస్ పడింది, జస్ట్ 59 రూపీస్. ఇది వచ్చేసి ఇది కూడా నేను అక్కడే తీసుకున్నాను, చాలా బాగుంది క్లాత్. ఇది మనం స్కర్ట్ మీదకి కూడా వేయచ్చు, ఆ జీన్స్ మీదకి కూడా వేయచ్చు, చాలా బాగుంటుంది. ఇది హ్యాండ్ చూసారంటే ఇట్లా ఇచ్చేసారనమాట. సో బాగా ఇట్లా ఫుల్ ఫ్లేట్తో ఇచ్చేసారనమాట మనకి హ్యాండ్.
సో చూడండి ఎంత బాగుందో, క్యూట్గా ఉంది కదా. సో ఆల్రెడీ ఒకసారి వేసాను కాబట్టి అలా ఫోల్డెడ్లో ఉందన్నమాట మొత్తం. సో ఇవన్నీ నేను వెంకటేశ్వర గార్మెంట్స్లోనే తీసుకున్నాను. అన్నీ నేను ఊరికి వెళ్ళి ప్రతిసారి వచ్చే ముందు ఎప్పుడైనా సాయికి హాలిడే ఉంటుంది కదా సాటర్డే టైంలో అట్లా వెళ్తాము. బట్ ఆ టైంలో అయితే ఫుల్ చాలామంది సాటర్డేస్ హాలిడేస్ ఉంటాయి కాబట్టి చాలామంది ఉంటారు. సో అట్లాంటి టైంలో ఓకే, బట్ పేషెన్స్తో మనం వెతుక్కొని క్యూలో వెయిట్ చేసి కొనాలి. సో మోస్ట్లీ సాటర్డేసే అనమాట మేము వెళ్ళేది. సో చాలా స్టాక్ వస్తుంది, కొత్త స్టాక్ వస్తుంది. నేనైతే డ్రెస్సెస్ కూడా తీసుకున్నాను. ఇంకా ఏంటంటే ఓవర్ సైజ్ టీషర్ట్స్ నేను డైలీ వేర్కి కూడా తీసుకున్నాను. ఎట్లా అంటే ఫుల్ ఓవర్ సైజ్డ్ అనమాట. సో నాకు అవి బాగా ఇష్టము, తీసుకోవాలనుకున్నా. 40 రూపీస్కే అండి, 40 రూపీస్కి టీషర్ట్స్ వస్తుందా అసలు? అట్లాంటి టీషర్ట్స్ అయితే నేను 4 తీసుకున్నాను, ఓవర్ సైజ్డ్ టీషర్ట్స్ నాకు. అండ్ అలాగే మా చెర్రీకి కూడా తీసుకున్నాను. నేను ఎన్ని టీషర్ట్స్ తీసుకున్నాను తెలుసా? అవి కూడా ఇంకోసారి నేను వీడియోలో కూడా చూపిస్తాను ఇంకా ఎన్ని తీసుకున్నాను అనేది. చెర్రీటి కూడా తీసుకున్నాము టీషర్ట్స్, అంత తక్కువ రేంజ్లోనే ఉంటాయి, బట్ క్వాలిటీ కూడా బాగుంటాయి. ఎన్నిసార్లు వేసినా కూడా మా చెర్రీ బాగున్నాయి అనమాట. క్వాలిటీలో ఏమీ తగ్గేది లేదు, అందులో చాలా బాగున్నాయి. సో మీరు కూడా ఎవరైనా దగ్గరలో ఎవరైనా ఎక్కడైనా ఉంటే, లేదు బెంగళూరులో ఉన్న వాళ్ళు ఎవరైనా వెళ్ళాలి అనుకున్నా, లేదు ఆ దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా వెళ్ళాలనుకున్నా ఖచ్చితంగా వెళ్ళండి. ఒక్కసారి చూడండి, స్టాక్ అయితే చాలా బాగా కొత్తగా తెచ్చిస్తారనమాట స్టాక్ అంతా. సో స్టాక్ అయిపోతున్నాయి, మళ్ళీ స్టాక్ వస్తుంది. మంచి కలెక్షన్ అయితే ఉంటుంది. మెన్స్, ఉమెన్స్, గర్ల్స్, కిడ్స్ అందరివి ఉంటాయి. అండ్ మనకి హోమ్కి కూడా ఏమేమి కావాలి అనేటి ప్రతిదీ ఉంటాయి. షూస్ ఉంటాయి, స్లిప్పర్స్ ఉంటాయి. సో గర్ల్స్కి, బాయ్స్కి అందరికీ ఉంటాయి అన్నమాట. సో ఒక్కసారి విజిట్ చేసి చూడండి, చాలా కలెక్షన్ అయితే మీరు కొనుక్కుంటారు. చాలా అంటే నేను ఇప్పటికి ఎన్నిసార్లు పోయినా వెళ్ళిన ప్రతిసారి ఇంత తీసుకొని వచ్చేసాను అనమాట. సో అంత బాగుంటాయి, తక్కువ రేంజ్లో మనకి తక్కువ బడ్జెట్లో ఇన్ని వస్తాయి. అదే మనం బయట ఏదైనా షాప్స్లో కొనాలంటే 2000కి ఏమొస్తాయి, ఒక 2 పెట్టుకొని వస్తామేమో, 2 పట్టుకొని వస్తాము. అదే ఇక్కడైతే 2000కి అయితే మనం ఇన్ని తీసుకురావచ్చు. సో చూడండి, ఒకసారి మీరు కూడా వెళ్ళేకి ట్రై చేయండి. సో నేను దాని అడ్రస్ అంతా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీకు కూడా ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాతో కామెంట్లో షేర్ చేసుకోండి. టాటా, బాయ్ బాయ్.